బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి ఒక కొత్త సంస్థ ఆవిర్భవించింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ టెండర్ ను కూడా ఫ్లోట్ చేసింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన 101వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. అయితే ఆ మెమోరియల్ పార్క్ డెవలప్మెంట్ బాధ్యత ఇప్పుడు అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో దానికి సంబంధించినటువంటి టెండర్ రిలీజ్ అయింది. సరిగ్గా నెల క్రితం, అంటే నెల 10 రోజుల క్రితం ఈ స్టాట్యూని ఇనాగ్రేట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలానే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతలు, టీడీపీ, జనసేన నేతలు అందరి సమక్షంలో కేంద్ర మంత్రి పెమ్మసాని వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇది వచ్చింది. ఇప్పుడు దీని డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్లాన్ ని రెడీ చేసింది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్, ఫ్లాగ్ హైస్టింగ్ ఏరియా, కియోస్క్ ప్లాజా, ఎంట్రన్స్ పెవిలియన్ ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతుంది. మెయిన్ ప్లాజా, థీమాటిక్ గార్డెన్, అలానే హెర్బల్ గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, నక్షత్ర వనం, అలానే టాయిలెట్స్ కి, పార్కింగ్ కూడా ఫెసిలిటీస్ ని కేటాయిస్తూ ఏమేమి ఎమ్యూనిటీస్ ఉండాలి టోటల్ ప్లాన్ ని రెడీ చేసింది అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మొదటిసారి అంటే అమరావతిలో ఏపీసీఆర్డీఏ డెవలప్మెంట్ చేస్తున్న అందరికీ తెలుసు. తర్వాత ఏడీసీఆర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పని ఇంకొక సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆవిర్భవించింది. దీనికి ఎస్వీఆర్ శ్రీనివాస్ గారిని అపాయింట్ చేశారు. ఆయన ముంబైలో పెద్ద పెద్ద నిర్మాణాలు, బాంబే వర్లీ సీ బ్రిడ్జ్ లాంటి పర్యవేక్షించినటువంటి మాజీ అధికారి. సో ఇప్పుడు మొదటిసారిగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద రిలీజ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్ లో ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఆర్ఎఫ్పి ఫర్ సెలక్షన్ ఆఫ్ ఫర్మ్ ఫర్ డిజైన్ బిల్డ్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనం అట్ అమరావతి ఎగ్జిబిషన్ కమ్ మ్యూజియం ఇంటర్ప్రిటేషన్ సెంటర్ లైబ్రరీ అండ్ పార్క్ ఫేజ్ 1. దీన్ని ఫేజ్ 1 లో చేస్తున్నారు. యాక్చువల్గా 2.5 ఎకరాల ల్యాండ్ ని కేటాయించి ఆయన జయంతిని ఒక మాన్యుమెంటల్ దీని కింద చేసే ఉద్దేశంతో విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేశారు, ఆవిష్కరించారు. అక్కడ వసతులు కల్పించేటువంటి ప్రణాళిక అనమాట. దీనిలో మొత్తం కాంట్రాక్ట్ పీరియడ్ 4 నెలల్లో ఇది డెవలప్ చేయాలనేటువంటి ఇది చేశారంటే చూడండి ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో. టోటల్ వర్క్ డెవలప్మెంట్ కి సంబంధించి 24 నెలలు ఇచ్చారు. ఫేజ్ 1 ఇది కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో మొత్తం దీనికి సంబంధించి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. ల్యాండ్స్కేప్ ఏరియాస్, ప్లాజాలు, పార్క్వేలు, పబ్లిక్ ఓపెన్ స్పేసెస్, అలానే ఎగ్జిబిషన్ కమ్ మ్యూజియం, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఇలా మనం అందులో చూసాం కదా, అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో పెట్టారు. సో మొత్తం మీద ఒక 15,000 ఎస్ఎఫ్టీ ఎగ్జిబిషన్ సెంటర్ ని సెకండ్ ఫేజ్ లో డెవలప్ చేస్తారు. ముందైతే ల్యాండ్స్కేప్, బిల్డింగ్ ఏరియాస్ వీటిని డెవలప్ చేయబోతున్నారు అనమాట. వీటికి సంబంధించినటువంటి కొన్ని డిజైన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉండదు అంటే అంతా కూడా G+1 లేదా G+2 స్ట్రక్చర్స్ లోనే చేస్తారు. మరి హై రైజ్ ఏమి ఉండదు. ఇది అమరావతిలోని టీటీడీ నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆ జంక్షన్ లో వస్తుంది అన్నమాట. కాబట్టి అటు వచ్చేటువంటి యాత్రికులకి, భక్తులకి, వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రిక్రియేషన్ స్పాట్ అవుతుంది. మొదటి పార్క్ అవుతుంది. కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా డెవలప్ చేసినటువంటి మొదటి పార్క్ అవుతుంది. అందుకే దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ లేఅవుట్, ఫ్లోర్ ప్లాన్, డిజైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. బిల్డింగ్ మ్యూజియం, ఇందులో ఒక మ్యూజియం కూడా కడుతున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్రను సూచించే విధంగా. అలానే ల్యాండ్స్కేప్, పెడిస్ట్రియన్ జోన్స్ ఇవన్నీ ఇది చూడండి. ఇక్కడ లేఅవుట్ చూస్తే కనుక ఇది సీడాక్సిస్ రోడ్డు, ఈ జంక్షన్ అనమాట ఇక్కడ వస్తుంది అనమాట. దీనికి అతి సమీపంలోనే వెంకటపాలెం టీటీడీ టెంపుల్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి మాక్సిమం అనుకోవడం ఈ అలాట్మెంట్ కి వాటికి కూడా 3 వారాలు గడువు ఇచ్చినట్టున్నారు. ఆ లోపు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి అలాట్మెంట్ చేయడం మొదలు పెడతారు. సో ఇది అయిపోతే కనుక ఈ వర్క్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేటువంటి క్రమంలో అమరావతికి వచ్చేటువంటి యాత్రికులకి, అమరావతిని సందర్శించేటువంటి వాళ్ళందరూ కూడా మంచి గ్రీన్ ఫీల్డ్ పార్క్ కనిపిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో. సో వీలైనంత తొందరగా ఇది మొదలు పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫస్ట్ టాస్క్ కాబట్టి ఆయన నేషనల్ లెవెల్లో సర్వీస్ చేసి వచ్చినటువంటి అధికారి, ఇక్కడ నేషనల్ ఫిగర్, ఒక విధంగా మాజీ ప్రధానమంత్రి, ఎన్డీఏ కూటమికి ఆయన పెద్ద దిక్కు లాంటి వ్యక్తి కాబట్టి ఇది డెఫినెట్ గా ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకుని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. టెండర్లు ఫైనల్ అయిన తర్వాత ఎవరు తీసుకుంటారు కాంట్రాక్ట్, ఎన్ని రోజుల్లో డెవలప్ చేస్తారనే డీటెయిల్స్ కూడా వస్తాయి.